హలో నమస్తే వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ ప్రెజెన్స్ పుట్టింటి పట్టు చీర ప్రతి ఆడబిడ్డ మాతో పుట్టువే స్పాన్సర్డ్ బై చందన బ్రదర్స్ షాపింగ్ మాల్. ప్రతిరోజులాగే ఈ రోజు కూడా మిమ్మల్ని అలరించడానికి మేమైతే రెడీగా ఉన్నాం. మరి మీరు కూడా రెడీగా ఉన్నారా? అయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేసేయండి. మేము అడిగే సింపుల్ క్వశ్చన్కి ఆన్సర్ చేసేయండి. పుట్టింటి పట్టు చీరను గెలిచేసుకోండి. లేట్ చేయకుండా ఫస్ట్ లక్కీ కాలర్ ఎవరో చూద్దాం. హలో హలో హాయ్ అండి, నమస్తే. ఎవరు మాట్లాడుతున్నారు? రాణి సంయుక్త. పేరు చాలా బాగుందండి రాణి సంయుక్త గారు. మీతో మాట్లాడానండి 2 times విన్ అయ్యాను కానీ లక్కీగా రాలేదు నా పేరు. అయ్యయ్యో అవునా? పోన్లేండి ఈ రోజు ట్రై చేద్దాం. అలాగేనండి. మరి ఏం చేయమంటారు? కష్టము, తర్వాత విన్ అవడం కష్టం. ఓకే, మరొక కాలర్ తో మాట్లాడదాం. హలో హలో హాయ్ అండి, నమస్తే. ఎవరు మాట్లాడుతున్నారు? నిర్మల అండి. నిర్మల గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను హైదరాబాద్ నుంచి అండి. హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారా? అవునండి, ఎప్పటి నుంచో లైన్ లో ఉన్నాను. ఓకే ఓకే, నిర్మల గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ ఏనండి. హౌస్ వైఫ్. ఓకే, చూస్తుంటారా బీఆర్కే చాలా న్యూస్? రోజుల నుంచి ట్రై చేస్తున్నా, ఇప్పుడు కలిసిందండి. ఎస్ అండి, లైవ్ ప్రోగ్రామ్ కదా, చాలా మంది కాల్ చేస్తూ ఉంటారు, అలా చాలా తగలకపోవచ్చు. సేపు నుంచి ఇప్పుడు కూడా లైన్ లో ఉన్నా. ఎస్, 2 కి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి 2 నుంచే తీసుకుంటాం. ఏంటండి? 2 గంటల నుంచి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. ఇది మీది సెకండ్ కాల్ అంతే. అవునా? ఎస్, నిర్మల గారు చూస్తుంటారా బీఆర్కే న్యూస్ ని? ఫాలో అవుతుంటారా? ఏ ప్రోగ్రామ్ బాగా ఇష్టం? మీరు మాట్లాడారు కదా బరాబరా న్యూస్ ఏదో ఉంది, అది చూస్తానండి. ఓకే, అది చూస్తాను. పుట్టింటి పట్టు చీర ఇవన్నీ చూస్తూ ఉంటాను. మీ యాక్టింగ్ బాగుంటది. ఓకే, థ్యాంక్ యూ అండి. ఎప్పటి నుంచి చేస్తున్నానండి. నాకు చిన్న క్వశ్చన్ ఇవ్వాలి, మీరు హెల్ప్ చేయాలి నాకు. తప్పకుండా హెల్ప్ చేస్తాను, బట్ మీరు కూడా ట్రై చేయాలి. క్వశ్చన్ అడుగుతాను, 20 seconds మాత్రమే టైం ఉంటుంది. ఈ లోపు ఆన్సర్ చేయాలి నిర్మల గారు. ఇప్పుడు నాకు సందేహం అండి, ఇప్పుడు నేను కలిస్తే నాకు వస్తుందా అండి? మళ్ళీ మీరు 4-5 చేసి తీస్తున్నారు కదా లక్కీ డ్రా లాగా, అట్లా తీస్తారా? ఇప్పుడు మీరు గెలిచేరుకోండి అంటే రోజుకు ఒక మెంబర్ కనుక గెలిచినట్లయితే వచ్చేస్తుంది సారీ. లేదు, ఒక రోజుకి ఒక 2-3 గెలిచినట్టయితే మళ్ళీ వాళ్ళలో ఒక్క మెంబర్ని ఎంపిక చేయడం జరుగుతుంది లక్కీ డిప్ ద్వారా, అలా వచ్చేస్తుంది అనమాట. కాదండి, పాపం కదండి, అందరి గురించి అడుగుతున్నారు. అట్లా లక్కీ అయిన వాళ్ళకి ఇచ్చేయకుండా ఎందుకు ఇలా చేస్తున్నారు? పాపం కదండి. ఎప్పటి నుంచి రోజుకు ఒక్కరికి మాత్రమే ఇస్తుందండి, ఇంకా అందరికి ఇవ్వాలంటే కష్టం అవుతుంది కదా. మా గురించి ఆలోచించుకోరా మీరు? ఓకే నిర్మల గారు, ఈరోజు మమ్మల్ని క్వశ్చన్ అడగాలి. హలో అయ్యయ్యో, హలో. ఓకే నిర్మల గారు చెప్పండి. ఒక క్వశ్చన్ అడగడం జరుగుతుంది, 20 seconds మాత్రమే టైం ఉంటుంది. ఈ లోపు ఆన్సర్ చేయాలి. అంతకంటే ముందు మీరు మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి. ఏం చేయాలనుకుంటున్నారు? పాట పాడతానండి. ఓకే, పాడండి. ఎంతెంత దయనీది ఓ సాయి, ఎంతెంత దయనీది ఓ సాయి, నిన్ను ఏమని పొగడను సర్వాంతర్యామి, ఎంతెంత దయనీది ఓ సాయి, తొలగించినావు వ్యాధులు ఊరితో, వెలిగించినావు దివ్యలు నీటితో, నుడులకు అందవు ఋతులకు పొందవు, పాపాలు కడిగేసే పావన తంగవు, ఎంతెంత దయనీది ఓ సాయి, నిన్ను ఏమని పొగడను సర్వాంతర్యామి, ఎంతెంత దయనీది ఓ సాయి. సూపర్ సూపర్ నిర్మల గారు, మంచి దేవుడు పాట పాడారు. ఇక లేట్ చేయకుండా వెళ్ళిపోదాం క్వశ్చన్ రౌండ్ లోకి. ఎస్, క్వశ్చన్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. పురాణాలకు సంబంధించిన క్వశ్చన్ అడుగుతాను. కొంచెం హెల్ప్ చేయాలి మీరు. ఎస్ ఇస్తాను డెఫినెట్ గా. క్వశ్చన్ వచ్చేసి, సంతానం కోసం దశరథుడు చేసిన యాగం పేరేంటి? మరొకసారి రిపీట్ చేస్తున్నాను, సంతానం కోసం దశరథుడు చేసిన యాగం పేరేంటి? ఉత్తరకామేష్టి యాగం. ఫిక్సా లేకుంటే వేరే ఆన్సర్ ఆలోచించుకుంటారా? నాకు తెలుసు, ఫిక్స్. ఓకే, ఎలా తెలుసు? ఎలా తెలుసు? పురాణాలు చూస్తూ ఉంటాను, వింటూ ఉంటానండి, అందుకని. ఓకే, మరొకసారి ఆన్సర్ చేయండి.
ఉత్తర కామేశ్వరి యాగం. ఓకే, లాక్ చేస్తున్నాను మరి మీ ఆన్సర్. ఫిక్స్ చేస్తున్నాను. కరెక్ట్, బ్లాక్ చేయండి. ఓకే, ఫిక్స్ చేసేసాను. మరి చూద్దాం, వేరే ఆన్సర్ కూడా ఆలోచించుకునే టైం ఉంది. లేదండి, నాకు రాముడే హెల్ప్ చేశాడు. ఓకే ఓకే, టైమ్ అప్. నిర్మల గారు, కంగ్రాచులేషన్స్. సూపర్ సూపర్ నిర్మల గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. త్వరలోనే మీకు మా దగ్గర నుంచి కాల్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఇలానే కాల్ చేస్తూ ఉండండి. మరొక కాలర్తో మాట్లాడదాం. హలో హలో, అయ్యయ్యో కాల్ కట్టాను. ఎస్, హలో, ఎవరు మాట్లాడుతున్నారు? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హలో అక్క. ఎస్, ఎవరు మాట్లాడుతున్నారు? సమీరా అక్క, మదన్పల్లి నుంచి. ఓకే, సమీరా, ఇంతకుముందు కాల్ చేసావు కదా? అవునక్క. ఓకే, ఏం చేస్తుంటావు? ఏం లేదక్క, ఖాళీనే. గేమ్ చేంజర్ గురించి అడిగారు అక్క క్వశ్చన్. అప్పన్న వైఫ్ అని పార్వతి అని చెప్పిందా? నేను 3 times చెప్తా, మీరు ఫిక్సా అని అడిగారు, నేను చెప్పలా. ఓకే, సరే సరే, పోన్లే, ఈరోజు ట్రై చేద్దాం మరి. సరే అక్క. చూస్తుంటావా? బీఆర్కే న్యూస్ ని ఫాలో అవుతూ ఉంటావా? అవునక్క. సో ప్రాసెస్ అంతా నీకు తెలుసు అనమాట. ఆయన కూడా మరొకసారి చెప్తాను. ఒక క్వశ్చన్ అడగడం జరుగుతుంది సమీరా. 20 seconds మాత్రమే టైం ఉంటుంది. ఈ లోపు ఆన్సర్ చేయాలి. ఓకే ఓకే. అంతకంటే ముందు మీరు మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి. మరి ఏం చేస్తున్నారు? టిప్ చెప్తానక్క. ఒక టిప్ చెప్తావా? ఓకే, చెప్పు. అంటే షుగర్ ఎక్కువ ఉంటుంది కదా అక్క, కొంతమందికి డయాబెటీస్ ఉంటారు కదా. అవును. వాళ్ళు నైట్ టైం మెంతులు నానబెట్టి అర్లీ మార్నింగ్ అవి కొంచెం వేడి చేసుకొని ఆ నీళ్లు వడగట్టి తాగితే కొంచెం షుగర్ లెవెల్స్ తగ్గుతాయి అక్క. ఓకే, షుగర్ డయాబెటీస్ తో బాధపడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే మెంతులు గనక నానబెట్టుకొని ఉడకబెట్టుకొని ఆ వాటర్ కనుక తాగినట్లయితే డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుంది. అవునక్క. ఓకే, సూపర్. హార్మోన్ ఇంబాలెన్స్ కూడా తగ్గుతుంది. ఓకే, నార్మల్ కూడా వస్తుంది షుగర్ ఎక్కువగా ఉన్నట్లయితే. అవునక్క, హార్మోనల్ ఇంబాలెన్స్ కూడా ఏదైనా ఉంటే కూడా తగ్గిపోతుంది. ఓకే, అన్ని రకాలకి మంచిగా బెస్ట్ రెమెడీ అన్నమాట అయితే. అవునక్క. ఓకే సమీరా, వెళ్ళిపోదామా మరి క్వశ్చన్ లోకి? ఓకే అక్క. ఓకే, రెడీనా? పురాణాలకు సంబంధించిన క్వశ్చన్ అడుగుతున్నాను. అక్క, పురాణాలు నాకు మేము ముస్లిమ్స్, మాకు తెలియదు అవన్నీ. ఓకే, సరే అయితే నార్మల్ జనరల్ క్వశ్చన్ అడుగుతాను మరి. సరే అక్క. ఓకే, ఒక క్వశ్చన్ వచ్చేసి, పంచవటి ఏ నది తీరాన ఉంది? పంచవటి. ఎస్, మరొకసారి రిపీట్ చేస్తున్నాను. పంచవటి ఏ నది తీరాన ఉంది? పంచవటి అక్క. క్లూ అక్క. ఫస్ట్ నువ్వు ఒక ఆన్సర్ చెప్పు, నేను క్లూ ఇస్తాను. నువ్వు ఆన్సర్ చెప్పకుండానే క్లూ అంటే ఎలా? గోదావరి. మరొకసారి రిపీట్ చేయవా? గోదావరి నది అక్క. ఎలా? హౌ? ఏమో గోదావరి అని నాకు వచ్చింది. ఆ రోజు కూడా అట్లే గెస్ చేశాను పార్వతి అని, మిస్ అయింది. ఓకే, ఫిక్స్ చేయనా లేకుంటే వేరే ఆన్సర్ ఆలోచించుకుంటావా? ఫిక్స్ చేసుకోండి అక్క, ఫస్టే బెటరు. ఓకే, సరే. పంచవటి ఏ నది తీరాన ఉంది? ఏం చెప్పావు? గోదావరి అని చెప్పావు. టైమ్ అప్. ఫిక్స్ చేసేసాను. కంగ్రాచ్యులేషన్స్ సమీరా. సూపర్, కంగ్రాచులేషన్స్ సమీరా. త్వరలోనే మీకు మా దగ్గర నుంచి కాల్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఇలానే కాల్ చేస్తూ ఉండు. మరొక కాలర్తో మాట్లాడదాం. హలో హలో, హాయ్ అండి, నమస్తే. ఎవరు మాట్లాడుతున్నారు? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హాయ్ అండి, నమస్తే. నా పేరు బుచ్చమ్మ అండి, నర్సరాపేట నుంచి మాట్లాడుతున్నాను. ఓకే, బుచ్చమ్మ గారు ఏం చేస్తుంటారు? గృహిణీనమ్మా. ఓకే, హౌస్ వైఫ్. అయిపోయాయా వంటలు? స్పెషల్ ఏంటో ఈరోజు? సాంబార్. సాంబార్. ఓకే, లంచ్ అయిపోయిందా? చేసేసారా? చేసేసాం. ఓకే, సూపర్. అయితే ఇంకా ప్రశాంతంగా టీవీ చూస్తూ పుట్టింటి పట్టుచీర చూస్తూ గెస్ట్ చేస్తూ ఉన్నారా క్వశ్చన్స్ని? అవును. ఓకే, ఇంకా బుచ్చమ్మ గారు ఒక క్వశ్చన్ అడుగుతాను. 20 seconds మాత్రమే టైం ఉంటుంది. ఈ లోపు ఆన్సర్ చేయాలి. ఒక చిన్న హెల్ప్ చేస్తారా నాకు? చెప్పండి. నేను మార్చి 12వ తారీఖు విన్ అయ్యానమ్మా. మరి నా ఫోన్ పోయింది. ఓకే, నెంబరు మారింది నాది, కొత్తది నెంబర్ తీసుకున్నాను. నాకు ఆ నెంబర్కి ఫోన్ చేసి నాకు అడ్రస్ తీసుకోండి అని అంటే వాళ్ళు
మీతోటి మాట్లాడండి అని అంటున్నారు. ఓకే నాకు నెంబర్ చెప్తాను, కొంచెం రాసుకోమని చెప్పండి అమ్మా. ఓకే రాసుకుంటారు, నెంబర్ చెప్పేసేయండి. ఇప్పుడు చెప్పనా? చెప్పండి. 85 ఓకే 2 మీరు చెప్పండి సున్నాలు కంటిన్యూగా. 85 2 సున్నాలు 86 32 99. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ బుచ్చమ్మ గారు. ఇంతకుముందు ఆల్రెడీ కాల్ చేశారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఒక 3 months వరకు గ్యాప్ అనమాట. సో మరొక కాలర్తో మాట్లాడదాం. హలో హలో, హాయ్ అండి, నమస్తే. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను రాధిక అండి, బెంగళూరు నుంచి. ఓకే రాధిక గారు ఎలా ఉన్నారు? బాగున్నామండి. చాలా డల్ గా నీరసంగా మాట్లాడుతున్నారు, మేడం. ఏమైంది? టెన్షన్ లేకుంటే ఏంటి? అలా ఏం లేదండి. ఓకే రాధిక గారు ఏం చేస్తుంటారు? రాధిక గారు ఏం చేస్తుంటారు? నేను హోమ్ మేకర్ అండి. హోమ్ మేకర్. ఓకే లంచ్ ఏంటో స్పెషల్ రోజు? స్పెషల్ ఏం లేదండి, గోంగూర పప్పు, గోంగూర పప్పు, బీరకాయ. బీరకాయ. వర్షాలు పడుతున్నాయా బెంగళూరులో? బెంగళూరులో అంటే ఇది అన్ప్రిడిక్టబుల్ వెదర్ అండి. ఓకే సడన్ గా వస్తుంది, సడన్ గా అవును అంతే, సడన్ గా అన్ని జరిగిపోతాయి. అవును. అప్పుడే ఎండ వస్తుంది, అప్పుడే వర్షం వస్తుంది, మళ్ళీ ఎండ వస్తుంది. అవునండి, అంతే. కానీ వాటర్ మాత్రం ఉండవు కదా? వాటర్ ఈ మధ్యన last ఉంటున్నాయా? year నుంచి కొంచెం ప్రాబ్లం స్టార్ట్ Okay. అయ్యింది, కానీ అంటే ట్యాంకర్స్. ఓకే రాధిక గారు చూస్తుంటారా, బీఆర్కే న్యూస్ ని ఫాలో అవుతూ ఉంటారా? ఫాలో అవుతుంటాం మేడం. ఓకే ఒక క్వశ్చన్ అడుగుతాను, 20 seconds మాత్రమే టైం ఉంటుంది, ఈ లోపు ఆన్సర్ చేయాలి మీరు. కొంచెం ఈజీగా అడగండి మేడం. చాలా ఈజీ క్వశ్చన్ అడుగుతాను, మీరు కూడా కొంచెం ట్రై చేయాలి. ఓకే అండి. కాకపోతే అంతకంటే ముందు మీరు మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి, మరి అప్పుడే నేను క్వశ్చన్ అడుగుతాను. ఏం చేస్తారు ఈరోజు? సాంగ్ పాడడం అంటే ఓకే, కానీ ఓకే పాట పాడండి. అది కూడా అంత బాగా రాదు మేడం. పర్వాలేదు, ఏం పర్వాలేదు, మేము వింటాం. అయ్యో, మా పిల్లలు అయితే నేర్చుకుంటున్నారు మ్యూజిక్, నాకంత ఓకే రాదు మేడం. పర్లేదు పాడండి, 2 లైన్లు అయినా చాలు. ఏదైనా టిప్ చెప్పచ్చా? టిప్ తో చెప్పొచ్చు, బట్ పాట పాడుతున్నారు కదా రాధిక గారు. అన్నా కానీ సరే తెలియదండి. పోనీ చెప్పండి, టిప్ చెప్పండి. టిప్ అంటే ఇది హెయిర్ కి అలోవెరా జెల్, మ్మ్. ఆనియన్, ఇంకా మేథీ సీడ్స్ మ్మ్. నైట్ సోక్ చేసుకొని బాగా కర్డ్ తో మార్నింగ్ గ్రైండ్ చేసుకుంటే అలోవెరా జెల్, మేథీ సీడ్స్ అండి. అందులోనే కొంచెం కర్రీ లీవ్స్ కూడా వేసుకోవచ్చు, ఆనియన్ అన్ని వేసి బాగా హెయిర్ ప్యాక్ లో పెట్టుకుంటే కొంచెం బాగానే హెయిర్, నేను కూడా ట్రై చేశాను, చాలా బెటర్ అనుకుంటున్నాను ముందు మీద హెయిర్ ఫాల్. ఓకే అలోవెరా, అలాగే మెంతులు, ఇంకా కరివేపాకు 3 కలిపి నైట్ కరివేపాకు, ఆనియన్ అండి, ఆనియన్ కూడా ఓకే వేసుకొని కొంచెం అన్ని కర్డ్ వేసి బాగా కర్డ్ తో grind పాటు చేసి, మిక్స్ చేసుకొని హెయిర్ కి కనుక అప్లై దాన్ని చేసుకొని hair pack ఆరిన లో తర్వాత కడిగేసుకున్నట్లయితే హెయిర్ మంచి గ్రోత్ గా బాగుంటుంది, సాఫ్ట్ గా అని చెప్తున్నారు. అవునండి. ఓకే సూపర్, మంచి బ్యూటీ టిప్ చెప్పారు కదా. మ్మ్. ఓకే మరి లేట్ చేయకుండా వెళ్ళిపోదామా మరి క్వశ్చన్ లోకి? కొంచెం ఈజీగా అడగండి మేడం. చాలా ఈజీ క్వశ్చన్ రాధిక గారు, మీరు టెన్షన్ పడొద్దండి. ఓకే ఓకే ఎస్ రెడీ, నా క్వశ్చన్ అడుగుతున్నాను. చెప్పండి. క్వశ్చన్ వచ్చేసి, వాలి ఎవరి అంశతో జన్మించాడు? వాలి ఎవరి అంశతో జన్మించారు? అంశ అంటే అంశ అంటే అంటే ఎలా చెప్పాలి? వాలి ఎవరి అంశతో జన్మించారు? అంశ అంటే నాకు ఐడియా లేదు మేడం. అంటే ఎవరి నుంచి? అంటే ఎవరి నుంచి కాదు, ఎవరి అంశతో, అంటే ఎవరి ప్రేరేపణతో జన్మించారు అన్నట్లు. ఒక వరంతోటి, ప్రేరేపణతోటి, ఎవరి వరంతో జన్మించారు అని వాలి. అయ్యో చాలా కష్టం మేడం. చాలా ఈజీ, 3 అక్షరాలు మాత్రమే ఉంటాయి రాధిక గారు. అవునా? సారీ టైమ్ అప్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ రాధిక గారు, ఇలానే కాల్ చేస్తూ ఉండండి. మరొక కాలర్తో మాట్లాడదాం. హలో హలో హాయ్ అండి, నమస్తే. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఆదోని మేడం. ఆదోని నుంచి ఎవరు? నాగవేణి మేడం. నాగవేణి గారు ఏం చేస్తుంటారు? నేను హౌస్ వైఫ్ మేడం. హౌస్ వైఫ్. ఓకే ఏంటి రోజు స్పెషల్? ఏం లేదు మేడం, పాయసం చేసాము, అన్నం సార్. పాయసం చేశారా? అదే స్పెషల్ ఇంకా.
అంతే అంతే కదా? అంతే కదా. ఓకే, చూస్తుంటారా బీఆర్కే న్యూస్ని ఫాలో అవుతూ ఉంటారా? ఫాలో అవుతుంటాను. ఏ వంటలు బాగా చేస్తారు? వంటలు బాగా చేస్తారా? బాగా చేస్తాం మేడం. ఏది, వెజ్జా నాన్ వెజ్జా? రెండు మేడం. రెండు, అన్ని రకాలు బాగా చేస్తారు. అవును మేడం. మరి యూట్యూబ్లో చూసి స్పెషల్స్ ఏమైనా చేస్తారా? కొన్ని చూస్తుంటాం మేడం, విస్మయ్. ఓకే, ట్రై చేస్తూ ఉంటారు. అవును మేడం. బాగా కుదురుతాయా? వస్తాయి మేడం, ఒకటి పోతాయి. అవును, బాగా కుదిరిందనుకో బాగా చేసుకున్నామని చెప్పుకోవాలి. బాగాలేదనుకోండి మళ్ళీ నెక్స్ట్ టైం ట్రై చేయడమే. అంతే, మా ఓన్ చేయాలి మేడం. అంతే, మన ఓన్ టాలెంట్ అంతే. అంతే మేడం. ఓకే నాగవేణి గారు, ఒక క్వశ్చన్ అడుగుతాను, 20 seconds మాత్రమే టైం ఉంటుంది, ఈ లోపు ఆన్సర్ చేయాలి. ఓకే మేడం. ఓకేనా? అంతకంటే ముందు క్వశ్చన్ అడగాలి అంటే కనుక మీరు మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి. మరి ఏం చేస్తున్నారు? పాట పాడుతున్నారా? పాట పాడతాను మేడం. ఓకే సూపరే, మీరైతే నాగవేణి గారు పాడండి. రఘుకుల తిలక రారా, నిన్నెటి మొత్తులాడెదరా, కోసల రామారారా, కౌసల్య రామారారా. రఘుకుల తిలక రారా, నిన్నెటి మొద్దులాడెదరా, కోసల రామారారా, కౌసల్య రామారారా. నుదుటిన కస్తూరి తిలకం, చిరునవ్వులు చిందే అదరం, నుదుటిన కస్తూరి తిలకం, తిరునవ్వులు చిందే అదరం. మల్లెలు మాలలు కట్టి నీ మెడలో వేసెదరారా, మల్లెలు మాలలు కట్టి నీ మెడలో వేసెదరారా. రఘుకుల తిలకారారా, నిన్నెటి ముద్దులాడెదరా, కోసల రామారారా, కౌసల్య రామారారా. సూపర్ నాగవేణి గారు, మంచి పాట పాడారు, చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ మేడం. సూపర్. అయితే ఇంకా క్వశ్చన్ నోట్లోకి వెళ్ళిపోదామా? ఓకే మేడం. రెడీనా? మేడం కొంచెం ఈజీ చెప్పండి మేడం, 3 సార్లు అయింది, నేను ఓడిపోతున్నా. పర్వాలేదు, ఇది 4వసారి, డెఫినెట్గా ట్రై చేద్దాం. చెప్పండి మాట్లాడుతున్నారు మేడం. కదా హ్యాపీగా, మనం మాట్లాడుకుంటున్నాం కదా. ఓకే ఓకే మేడం. ఓకే, లేట్ చేయకుండా వెళ్ళిపోదాం క్వశ్చన్ నోట్లోకి. ఓకే మేడం. క్వశ్చన్ వచ్చేసి పురాణాలకు సంబంధించి అడుగుతున్నాను. రామాయణంలో అత్రి మహాముని భార్య ఎవరు? అత్రి భార్య. మరొకసారి రిపీట్ చేస్తున్నాను, రామాయణంలో అత్రి మహాముని భార్య ఎవరు? మేడం కొంచెం క్లూ ఇవ్వండి మేడం. 4 అక్షరాలు ఉంటాయి, చాలా ఈజీ, ఆన్సర్ మనకు అందరికి తెలుసు. మీరు కొంచెం చెప్పడానికి ట్రై చేయండి, నేను చెప్తాను మళ్ళీ. ఒక్క అక్షరం చెప్పండి మేడం. లాస్ట్ యా ఉంటుంది. యా ఉంటుంది. తెలుగు యాక్టర్తో నేమ్ కూడా ఉంది, తెలుగు యాక్ట్రెస్, సాంగ్స్ చేస్తూ ఉంటుంది. తన పేరు చెప్పినట్లయితే ఆ పేరు వచ్చేస్తుంది ఈజీగా. 4 letters ఉంటాయి, లాస్ట్ లెటర్ యా. ఇంతకంటే ఈజీగా నేను క్లూ ఇవ్వలేను ఇంకా. అయ్యయ్యో, టైమ్ అప్, సారీ. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ నాగవేణి గారు, ఇలానే కాల్ చేస్తూ ఉండండి. మరొక కాలర్ మాట్లాడదాం. హలో 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 హలో, హాయ్ అండి, నమస్తే. ఎవరు మాట్లాడుతున్నారు? దేవి అండి, నరసాపురం. దేవి గారు, ఏం చేస్తుంటారు? గృహిణి అండి. ఓకే, హౌస్ వైఫ్ అన్నమాట. లంచ్ అయిపోయిందా? అయిపోయిందండి. ప్రశాంతంగా పుట్టింటి పట్టుచులను చూస్తూ ఉన్నారు. అవునండి. ఓకే దేవి గారు, చూస్తుంటారా బీఆర్కే న్యూస్ ని బాగా ఫాలో అవుతూ ఉంటారా? చెప్పాను కదండి, మొన్న మీతో మాట్లాడాను, నాకు 5-6 రోజులు అయింది తెలిసి అని. మీతోనే ఓకే. కదండి మొన్న మాట్లాడా. ఓకే, నాతో మాట్లాడరా? ఓకే మొన్న మాట్లాడానండి. ఓకే, ఈ మధ్య మాట్లాడింటారేమో తెలిసింది, maybe. మా ఫ్రెండ్ చెప్పారని. అవునవును, మీ అపార్ట్మెంట్లోనే మీ ఫ్రెండ్ చెప్పారని చెప్పేసి ఆ, మీరు మీకు కాల్ నేను పొడుపు చేశారు. కథ కూడా వేసా. అవునవును, నాకు పొడుపు కథ వేశారు కదా. అవును, అవును. మిమ్మల్ని ఎలా మర్చిపోతాను దేవి గారు? ఎలా? ఎందుకు? నాకు పొడుపు కథ వేశారు కదా మంచిగా, నేను ఎలా మర్చిపోతాను? ఓకే ఓకే. ఈరోజు మళ్ళీ ఒక పొడుపు కథ అడగడానికి వచ్చారా ఏంటి నన్ను? లేదులేండి, అడగనులేండి. ఏమో దేవి గారు, మీరు నా మీద నేను కోపం కదా, పెట్టుకున్నారు, పగ కాదు. పెట్టుకున్నారు కదా నన్ను. నేను పొడుపు కథ అడుగుతానని మీరు భయపడుతున్నారా? నేను కదా భయపడాలి మీరు క్వశ్చన్ అడుగుతారని. ఏమో, మీరు రివర్స్ గా కాల్ చేసి మమ్మల్ని అడుగుతుంటే మాకు భయం వేస్తుంది మరి. సరదాగా అడిగానులేండి, ఏముంది. ఓకే పోన్లేండి, మాకు కూడా బాగుంటుంది అలా. దేవి గారు, క్వశ్చన్ అడుగుతాను, మీకు ప్రాసెస్ అంతా తెలుసు కాబట్టి ఆయన కూడా చెప్తాను.
ఒక క్వశ్చన్ అడగడం జరుగుతుంది, 20 సెకండ్స్ మాత్రమే టైం ఉంటుంది. ఈ లోపు ఆన్సర్ చేయాలి గెస్ చేసి. ఓకే అండి. ఓకేనా? మరి ఏం చేస్తున్నారు ఈరోజు? ఎంటర్టైన్ ఏం చేస్తున్నారు? 2 లైన్లు పాట పాడతాను. పాట పాడతారా? అమ్మయ్య బతికించేశారు, పాడండి. కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు వాడు, కొండలంత వరమును చూపెడు వాడు. కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు వాడు, కొండలలో కొమ్మరదాసుడైన కురువరతి నంబి, ఇమ్మన్న వరములెల్ల ఇచ్చడివాడు. కొమ్మరదాసుడైన కురువరతి నంబి, ఇమ్మన్న వరములెల్ల ఇచ్చడివాడు. దమ్ములు చేసిన ఎట్టి తొండమాన్ చక్రవర్తి, దమ్ములు చేసిన ఎట్టి తొండమాన్ చక్రవర్తి, రమ్మన్న చోటికి వచ్చి నమ్మినవాడు. కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు వాడు. సూపర్ దేవి గారు, మంచి పాట పాడారు, చాలా బాగా పాడారు. ఓకే, ఇంకా లేట్ చేయకుండా క్వశ్చన్ లోకి వెళ్ళిపోదామా దేవి గారు? అలాగేనండి. ఓకే. ఈజీగా అడగండి, మొన్న కూడా చెప్పలేకపోయాను. లేదు లేదు, చాలా ఈజీ క్వశ్చన్ అడుగుతాను. పురాణాలకు సంబంధించి, రామాయణానికి సంబంధించిన క్వశ్చన్ అడుగుతాను. రెడీనా? రెడీ అండి. ఓకే, క్వశ్చన్ వచ్చేసి, రామాయణంలో సముద్ర లంఘనంలో హనుమంతుణ్ణి మింగాలనుకున్నది ఎవరు? ఏమండి క్వశ్చన్? మరొకసారి రిపీట్ చేస్తున్నాను. రామాయణంలో సముద్ర లంఘనంలో హనుమంతుణ్ణి మింగాలని అనుకున్నది ఎవరు? ఆ క్వశ్చన్ రామాయణంలో సముద్ర లంఘనంలో హనుమంతుణ్ణి మింగాలనుకున్నది ఎవరు? 3 అక్షరాలు మాత్రమే ఉంటాయి, చాలా ఈజీ ఆన్సర్. సురస అండి. ఎవరు చెప్పారు? పక్కన ఎవరో చెప్పారు. మా బాబు ఉన్నాడండి. ఓకే, ఎలా చెప్పారు? మీ బాబుకు తెలుసా? కొంచెం ఆధ్యాత్మికంగా ఎక్కువ ఉంటాడండి. ఓకే, ఫిక్సా లేకుంటే వేరే ఆన్సర్ ఆలోచించుకుంటారా? లేదండి, వాడికి తెలుసండి, కొంచెం గుళ్ళకి అది వెళ్తూ ఉంటాడు. ఓకే, ఫిక్స్ చేసేసాను. ఆన్సర్ మరొకసారి చెప్పండి. సురస. ఓకే, కంగ్రాచ్యులేషన్స్. సూపర్ దేవి గారు, కంగ్రాచ్యులేషన్స్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఇలానే కాల్ చేస్తూ ఉండండి. ఈరోజు ఒక 3 మెంబర్స్ దాకా ఇప్పటికే గెలిచిపోయారు కాబట్టి రేపైతే లక్కీ డిప్ తీయడం జరుగుతూ ఉంది. మరొక కాలర్తో మాట్లాడదాం. హలో. హలో. హాయ్ అండి, నమస్తే. ఎవరు మాట్లాడుతున్నారు? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హాయ్ అండి, నా పేరు నిర్మల అండి, బాపట్ల నుండి. నిర్మల గారు, బాపట్ల నుంచి. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. ఓకే, చూస్తుంటారా బీఆర్కే న్యూస్ ని? చూస్తా అండి, బీఆర్కే న్యూస్ చూస్తాం. ఫాలో అవుతూ ఉంటారా? ఏ ప్రోగ్రామ్ ఇష్టం బాగా? అన్ని ప్రోగ్రాంలు చూస్తా ఉంటాము. పుట్టింటి పట్టు చీర మాత్రం తప్పకుండా చూస్తాం. పుట్టింటి పట్టుచీర మాత్రం డెఫినెట్ గా మిస్ అవ్వకుండా చూస్తారు ఒక్క రోజు కూడా. ఓకే, చూస్తాం. సూపర్ నిర్మల గారు, ఇలానే చూస్తూ ఉండండి. అయితే మీకు ప్రాసెస్ అంతా చెప్తాను. ఒక క్వశ్చన్ అడగడం జరుగుతుంది, 20 సెకండ్స్ మాత్రమే టైం ఉంటుంది. ఈ లోపు ఆన్సర్ చేయాలి. సరే. ఓకేనా? అంతకంటే ముందు మీరు మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి. మరి ఏం చేస్తున్నారు? ఏమంటారు? పాట పాడండి. ఏదైనా ఒక పాట. ఏం పాట? ఫేవరెట్ సినిమా ఏంటి? ఫేవరెట్ హీరో హీరోయిన్ ఎవరు? ఇది మల్లెల మాసమని, ఇది వెన్నెల, ఇది మల్లెల వేళయని, ఇది వెన్నెల మాసమని, సొంత పడి ఒక కోయిల ముందే కూసింది, విందులు చేసింది. అంతే. దీన్ని మేము పాటగా పరిగణించాలా లేకుంటే పద్యంగా పరిగణించాలా? ఏంటి నిర్మల గారు చెప్పండి. లిరిక్స్ వెనకలి ముందు వెనకలా మళ్ళీ. ఓకే, పోన్లేండి ఈరోజు. అంతేనా నిర్మల గారు? అంతే. ఓకే, ముందే కూసింది కోయిల మాత్రం పర్ఫెక్ట్ గా వచ్చింది. మిగతాదంతా ఏం పాడారో మరి.
ఓకేలేండి నిర్మల గారు, సూపర్, మంచిగా పాడారు. సరే థ్యాంక్స్ అమ్మా. ఓకే, క్వశ్చన్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. సరే. ఓకే, క్వశ్చన్ వచ్చేసి శోభన్ బాబుకు బ్రేక్ ఇచ్చిన సినిమా ఏది? శోభన్ బాబుకు మంచి బ్రేక్ ఇచ్చిన సినిమా ఏది? మంచి బ్రేక్ ఇచ్చిన సినిమా Yes. శోభన్ బాబుకా? అవును. మంచి మనసులా? ఫిక్స్ చేయనా లేకుంటే వేరే ఆన్సర్ ఆలోచించుకుంటారా? మంచి మనసులు. ఫిక్సా, లాక్ చేయనా, వేరే ఆన్సర్ ఆలోచించుకుంటారా? ఇంకా ఉన్నాయి కదా సినిమాలు, మీరేంటి అదే చెప్పారు? 5 అక్షరాలు ఉంటుంది ఆన్సరు. 5 అక్షరాలా? అవును, ఈజీ. ఆయన ఫేవరెట్ మూవీస్లలో ఇంకొక వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమా. అయ్యయ్యో, టైం అయిపోయింది, సారీ. టైమ్ పిల్లని కాల్ చేస్తుండండి. మరొక కాలర్తో మాట్లాడదాం. హలో. హలో, హాయ్ అండి, నమస్తే. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హాయ్ అండి, నమస్తే. రమాదేవి అండి, గుంటూరు. రమాదేవి గారు గుంటూరు నుంచి కాల్ చేస్తున్నారు. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. ఓకే, చూస్తుంటారా బీఆర్కే న్యూస్ని? చూస్తా అండి. ఓకే, రెగ్యులర్గా ఫాలో అవుతుంటారు పుట్టింటి పట్టుచీరను? అవునండి. ఓకే, అయితే ఒక క్వశ్చన్ అడుగుతాను. 20 సెకండ్స్ మాత్రమే టైం ఉంటుంది, ఈ లోపు ఆన్సర్ చేయాలి. అలాగే అండి. ఓకేనా? అంతకంటే ముందు మీరు మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి మరి. ఇప్పుడు మనం మొక్కలు బాగా పెరగాలంటే బియ్యం కడిగిన నీళ్ళు పోస్తే బాగా పూలు పోస్తాయండి. మ్మ్. అది మొక్కలు చెట్లు బాగా పెరగాలంటే బియ్యం కడిగిన నీళ్ళు కనుక కడిగి పోసినట్లయితే మంచిగా పెరుగుతాయి. అవునండి. మళ్ళీ వంకాయలు కండు రాకుండా ఉండాలంటే ఒకసారి ఉంచేసిన నీళ్ళు తర్వాత బియ్యం కడిగిన నీళ్ళు వేస్తే కండు రాకుండా ఉంటుంది కూర. ఓకే, 2 టిప్పులు చెప్పారా మాకు ఈరోజు? అదండి. ఓకే రమాదేవి గారు, ఓకే రెడీ కదా? ఇంకా క్వశ్చన్ అడగడా మరి? అడగండి. క్వశ్చన్ అడుగుతాను, మూవీకి సంబంధించింది. చాలా ఈజీ క్వశ్చన్, గెస్ట్ చేసి ఆన్సర్ చెప్పేసేయండి మరి. అలాగే. క్వశ్చన్ వచ్చేసి సుత్తి జంట అని పిలిపించుకున్న నటులు ఎవరు? అంట. మరొకసారి రిపీట్ చేస్తున్నాను. క్వశ్చన్ వచ్చేసి సుత్తి జంట అని పిలిపించుకున్న నటులు ఎవరు? టైం స్టార్ట్ అయిపోయింది, చెప్పండి. అనుకుంటున్నాయి. ఇంకా ఇద్దరున్నారు కదా. సుత్తి జంట అని పిలిపించుకున్న నటులు ఎవరు? సుత్తివేలను చెప్పండి. చాలా ఫేమస్ కదా ఆ పేరు కూడా. ఇంకో 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 దానికి క్లూ ఇవ్వండి కొంచెం. పెద్ద పేరే, కొంచెం చెప్పొచ్చు. స్టార్టింగ్ లాస్ట్లో రావు ఉంటుంది, దేవుడి పేరు ఉంటుంది. సారీ సారీ సారీ, టైమ్ అప్. ఒక పేరే చెప్పారు, పూర్తిగా చెప్పాలన్నమాట. ఇంకొక పేరు నటులు ఎవరు అని చెప్పాం కదా క్వశ్చన్లో. సో అలా అనమాట. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ రమాది గారు. ఇలానే కాల్ చేస్తూ ఉండండి. మరొక కాలర్తో మాట్లాడదాం. హలో. హలో. హలో, హాయ్ అండి, నమస్తే. ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు వసంత అండి. ఏం పేరండి? వసంత. వసంత గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నెల్లూరు నుంచి అండి. నెల్లూరు నుంచి కాల్ చేస్తున్నారు. సూపర్. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. ఓకే, చూస్తుంటారా, ఫాలో అవుతుంటారా బీఆర్కే న్యూస్ని? చూస్తుంటానండి. ఓకే, ఒక క్వశ్చన్ అడుగుతాను. 20 సెకండ్స్ మాత్రమే టైం ఉంటుంది, ఈ లోపు ఆన్సర్ చేయాలి. ఓకే అండి. ఓకే, అంతకంటే ముందు మీరు మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి. మరి ఏం చేస్తున్నారు? హెయిర్ గురించి చెప్తానండి. హెయిర్ ఫాల్ అయినప్పుడు నీళ్ళ ఆకు ఉంటుంది, ఇండిగో పౌడర్ అని, అది కానీ కొంచెం గోరువెచ్చని నీళ్ళలో పౌడర్ కలుపుకొని పెట్టుకోవాలండి బాగా హెయిర్కి. ఓకే, ఒక 20 నిమిషాలు, హాఫ్ అన్ అవర్ వాష్ చేసేసుకుంటే బాగా హెయిర్ ఫాల్ కాకుండా ఉంటుంది. ఓకే సరే, లేట్ చేయకుండా క్వశ్చన్ రౌండ్లోకి వెళ్ళిపోదాం. ఓకే అండి. ఓకే, టైం అయిపోయింది కాబట్టి క్వశ్చన్ రౌండ్లోకి వెళ్ళిపోదాం. ముందు క్వశ్చన్ వచ్చేసి భైరవ దీపం చిత్రానికి మాటల రచయిత ఎవరు? భైరవ దీపం చిత్రానికి మాటల రచయిత ఎవరు? ఐడియా లేదండి, కొంచెం క్లూ ఎవరా? చాలా ఈజీనే ఆన్సరు, బట్ చెప్పొచ్చు. లాస్ట్ వచ్చేసి రావు అని ఉంటుంది. ఆయన పేరులో లాస్ట్ 2 అక్షరాలు రావు అని ఉంటుంది. నేను మంచిగా చెప్పాను, క్లూ కూడా ఇచ్చేసాను మరి వసంత గారు.
ఆ? భైరవ దీపం చిత్రానికి మాట విఠలాచారి రచయిత ఎవరు? విఠలాచారి గారండి. లాస్ట్ రావు అని వస్తుంది ఆయన పేరులో. రావునా? రావు అని వస్తుంది. రావు. ఐడియా లేదండి నాకు. కొంచెం క్లూ ఇవ్వరా? చాలా ఈజీ, కొంచెం చెప్పొచ్చు గెస్ట్ చేసి. సారీ వసంత గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్, టైమ్ అప్. నేను మంచిగా క్లూ కూడా ఇచ్చాను బట్ అవ్వలేదన్నమాట. సో ఇదన్నమాట ఈరోజు బీఆర్కే న్యూస్ ప్రెజెన్స్ పుట్టింటి పట్టుచీర ప్రతి ఆడబిడ్డ మా తోబుట్టువి, స్పాన్సర్డ్ బై చందన బ్రదర్స్ షాపింగ్ మాల్. నమస్తే.